వరుస ఫ్లాపులు ఎదురైతే చిన్నపాటి సక్సెస్ ఫ్లేవర్ కోసం పరితపించే వాళ్ళుంటారు. జగపతి బాబు లాంటి వాళ్ళైతే తానెంత పెద్ద హీరోగా చేసినా చిన్న చితక క్యారెక్టర్లైనా సరే అవి మంచివని తెలిస్తే చాలు ఇలా వచ్చి అలా నటించి వెళ్ళిపోతుంటారు. వెళ్తూ వెళ్తూ మంచి పేరు మూటగట్టుకుంటారు. ఒక్కోసారి ఆ చిన్నపాటి పాత్రకు కూడా ఉత్తమ సహనటుడి అవార్డులను అందుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ కోవలోకి వచ్చే వాళ్ళు అరుదుగా ఉంటారు. ఇటీవల అవసరాల శ్రీనివాస్ ఇలాంటి పాత్రలు పోషిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను సోలో హీరోగా చేసినా సరే పాత్ర మంచిదైతే వచ్చి మొహమాటం లేకుండా చేసుకెళ్లే వాళ్ళు తక్కువ. అలాంటి ఛాన్స్ ఒకటి మిస్ చేసుకున్నాడు రాజ్ తరుణ్. జెర్సీలో స్టార్టింగ్ ఎండింగ్ లో మాత్రమే కనిపించే పాత్ర అది. ఇందుకోసం మొదట రాజ్ తరుణ్ సంప్రదించగా మరో మాటకు తావు లేకుండా నో అనేశాడట రాజ్ తరుణ్. అందుకు కారణం తన కెరియర్ ఎక్కడ ప్రమాదంలో పడిపోతుందో అన్న భయం కొద్దీనట. ఇలాంటి పాత్రలు చేశామే అనుకోండి, ఇక రాజుగాడి పని అయిపోయింది. అందుకే కావచ్చు చిన్న చితక క్యారెక్టర్లు వేసుకుని బ్రతికేస్తున్నాడని ఇండస్ట్రీ జనం ఎక్కడ అనేస్తారో అన్న ఆందోళనతో ఈ పాత్ర చేయనని తెగేసి చెప్పాడట రాజ్ తరుణ్. పాపం ఏమని సంజనారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజుగాడి సినిమా చేశాడో అప్పటి నుంచి రాజ్ తరుణ్ కెరియర్ స్ట్రక్ అయిపోయింది. ఇదేమీ ఆ లేడీ డైరెక్టర్ ను ఆడిపోసుకోవడం కాదు, ఉన్నమాటే అప్పటి వరకు రాజ్ తరుణ్ కెరియర్ బాగా వర్కౌట్ అయింది. ఉయ్యాల జంపాలతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ మామూలోడు కాదు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే డైలాగ్లను కూడా అందించాడు. కట్ చేస్తే సినిమా చూపిస్తా మామ అంటూ మంచి హిట్టే కొట్టాడు. ఇక సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన కుమారి 21F ద్వారా మరో విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ బాదాడు. ఈడో రకం ఆడో రకం, కిట్టుగాడున్నాడు జాగ్రత్త వంటి వాటితో ఇక ఇతడికి తిరుగు లేదన్నట్టు సాగింది కెరియర్. కానీ అందగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్ వంటి 4 సూపర్ ఫ్లాప్లు పట్టంతో తిరిగి కోలుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో మంచో చెడో పాత్ర పలానా అని చూడకుండా జెర్సీ లాంటి ఛాన్సులు వచ్చినప్పుడు వదలకుండా చేసుంటే తిరిగి హిట్ మూమెంట్ లోకి వచ్చేవాడు. అలాగని రాజ్ తరుణ్ కు ఇదేం కొత్తేం కాదు. బెలూన్ అనే తమిళ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకు కూడా చేసుంటే బాగుండేది. కానీ ఎందుకో మిస్ అయ్యాడన్న మాట వినిపిస్తోంది ఇండస్ట్రీలో.